మీ పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను చున్నాము కదా మంచిది. అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ప్రియులారా, మరి గడిచిన వారంలో మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఈ ఆయా నిబంధనల గురించి, ఏదైనా వనంలో ఆదామవ్వలతో దేవుడు చేసిన నిబంధన, నోవాహుతో చేసినటువంటి నిబంధన, తర్వాత మోషేతో చేసినటువంటి నిబంధన, పాలస్తీనా నిబంధన, దావీదుతో దేవుడు చేసిన నిబంధన, ఇవి కొన్ని మనం పోయిన వారంలో, అంతకుముందు వారంలో ధ్యానం చేసి ఉన్నాం. అయితే మరి దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చదవబడిన వాక్య భాగముల నుండి 4వ అధ్యాయము 7వ వచనములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మరి ఈ వాక్య భాగము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన నుండి రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఏ సందర్భంలో దావీదు ఆ కీర్తనని రాశాడు అనేది మనము ధ్యానం చేస్తే, మరి అతడు చేసిన పాపమును బట్టి దేవుడు తన్ను శిక్షించక, అంటే ధర్మశాస్త్రం ప్రకారం అయితే అతడు చంపబడాలి, కానీ ధర్మశాస్త్రమును బట్టి కాక విశ్వాసమును బట్టి, అంటే 7వ అధ్యాయంలో అతనికి సువార్త అందింపబడింది. 8, 9, 10 అధ్యాయాల్లో, 11 అధ్యాయాల్లో అతడు చేసిన పాపము గురించి వ్రాయబడింది. సువార్తని 7వ అధ్యాయంలో అతనికి చెప్పబడిన సువార్తని నమ్మిన కారణం చేత తర్వాత అతడు పాపము చేసినప్పటికీ ఆ పాపములకు దేవుడు పరిహారము కలుగు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది మరి ఈ ధన్యవాక్యము లేకపోతే ఈ సంగతులను గురించి, మరి క్రియలు లేకపోతే సున్నతి గురించి చెప్పబడిందా, లేకపోతే మరి సున్నతి లేనప్పుడు చెప్పబడిందా అనేటటువంటి ప్రశ్న వేసి, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. విశ్వాసమే నీతిగా ఎంచబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు తాను ఏదైతే నమ్మాడో, నమ్మకం ఉంచాడో, రాబోయే మెస్సయాను గురించినటువంటి వాగ్దానాన్ని అతడు నమ్మాడో, ఆ నమ్మకము అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అతని పాపములకు పరిహారము కలుగు చేసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. మరికొన్ని మరొక నిబంధన ఇది మనము ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము నుండి 31వ అధ్యాయములో ఈ నిబంధన మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 38వ వచనం వరకు మనం చదివితే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి.
ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బాధ నొందుదుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చాలామంది కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నిబంధన వాక్యములు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకా 38 వరకు కొన్ని వచనాలు రాయబడ్డాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ వచనాలను మనము చూసినట్లయితే దేవుడు 31వ వచనములో ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఒక నిబంధన నేను జనములతో చేయబోతా ఉన్నాను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయబోతా ఉన్నాను. ఆ నిబంధన ఎలాంటిది అని దేవుడు చెప్తున్నాడంటే, అది ఐగుప్తులో వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ముందు ఒక నిబంధన నేను ఇచ్చాను. ఏంటంటే ఆ మోషే ధర్మశాస్త్రము, లేకపోతే మోషేతో చేసిన నిబంధన దేవుడు. ఆ నిబంధన వంటిది కాదు అనేటువంటిది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఆ నిబంధనలో ఎలాంటిది ఆ నిబంధన? ధర్మశాస్త్రము మోషేతో చేసిన నిబంధన అంటే అది షరతులతో కూడినటువంటిది. షరతులతో కూడినటువంటిది. వారు యథార్థంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తే వారికి ఏం కలుగుతాయి? 15 ఆశీర్వాదాలు ఇవ్వబడతా ఉన్నాయి. లేదు, ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రం కాక తమ ఇష్టమైన రీతిలో వారు జీవించినట్లయితే, నిబంధనను మీరినట్లయితే వారికి 43 శాపములు అని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కాబట్టి అది షరతులతో కూడుకున్నటువంటిది. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి క్రొత్త నిబంధన అలాంటిది కాదు. అంటే అలాంటి షరతులతో కూడినటువంటిది కాదు అని చెప్తూ కింద ఇంకనో రాస్తా ఉన్నాడు. ఏంటంటే అది ఎలాగా రాస్తున్నాడు, ఎలాగా ఆ నిబంధన ఇస్తున్నాడంటే 32వ వచనంలో చదివితే, హృదయముల మీద దాన్ని రాస్తాను. అదైతే ఎక్కడ రాశాడంటే రాతి పలకల మీద దేవుడు తన చేవ్రాత చేత నిబంధనలు రాశాడు, ఆజ్ఞలు రాశాడు. కానీ ఇది దేవుడు స్వయంగా వారి హృదయాల్లో రాస్తానని తెలియచేస్తా ఉన్నాడు. ఆ నిబంధన హృదయముల మీద రాస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క నిబంధనలో మనం ఉన్నప్పుడు ఆయన వాక్యము లేకపోతే ఆయన నిబంధన మన హృదయముల్లో ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత 34వ వచనములో ఈ మాటను మనం చదువుతా ఉన్నాం. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులయ్యుందురు. వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అంటే వేరే వాళ్ళు ఉపదేశం చేయాల్సిన అవసరత లేదు. దేవుడు ఆ ధర్మ విధిని ఎక్కడ పెట్టాడు? హృదయంలోనే పెట్టాడు. కాబట్టి హృదయంలో నుండే దేవుడు మనతోటి మాట్లాడేటువంటి దేవుడు. అందుకనే దేవుడే వారి బోధకుడుగా ఉన్నాడు. పాత నిబంధనలో మరి ఆ శాస్త్రులు ఉండేవారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండేవారు. అంటే ధర్మశాస్త్రాన్ని వివరించుతూ ఉండేవారు. ఈ ఆజ్ఞలు ఇలా చేయాలి, ఈ ఆజ్ఞలు ఇలా పాటించాలి. ఇప్పుడు మనకి ఆ పాత నిబంధనలో చూస్తే ఎజ్రా లేకపోతే మరి కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రులు మనం చదివితే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని తీసి ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ అలాంటి వివరించాల్సిన అవసరం లేదు. ఆ ధర్మ విధి, ఆ నిబంధన దేవుడు ఎక్కడ పెట్టాడంటే హృదయాల్లో పెట్టడం వలన దేవుడే మనకి బోధకుడుగా ఉన్నాడు ప్రియులరా. అంతేకాదు 34వ వచనము 2వ భాగంలో కూడా మనం ఇది మాటను చదివితే, నేను వారి దోషములను క్షమించి
వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనును. అదే మోషే ధర్మశాస్త్రములో అయితే పాపము చేస్తే పాపముకు తగ్గ శిక్ష విధింపబడతా ఉంది ఆ దినాల్లో. కాబట్టి ఇక్కడ మరి ఆ పాపమునకు రావాల్సిన శిక్షను దేవుడు మన మీదకి రానివ్వట్లేదు. వారి పాపములు ఇక్కడ ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకొనను, ఆ పాపములను దేవుడు తుడిచిపెట్టేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ నూతన నిబంధనలో ఎవరెవరైతే దేవునితో నిబంధనలో ఉంటారో, ఈ నూతన నిబంధన ప్రకారము ధర్మవిధిని దేవుడు వారి హృదయంలో ఉంచుతాడు. దేవుడే వారికి బోధకుడుగా ఉంటాడు. తర్వాత వారి పాపములను దేవుడికి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనడు. ఏ పాపమును దేవుడు హోల్డ్ చేయడు మన మీద. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసే రోజులు వస్తాయన్నాయని తెలియపరిచాడు. అంతేకాదు 36వ వచనంలో కూడా ఇంకొక మాటను మనం చదువుతా ఉన్నాం. ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధి ఎన్నడను ఉండకపోదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల, అంటే ఆ నియమములు నా సన్నిధిలో నిత్యము నిలుస్తాయి అనేటువంటి మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ అలా ఉండకుండా కనుక ఆ నియమాలు పోతే ఇశ్రాయేలు వారికి ఎలా ఉందంట? ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిలో ఎన్నడను జనముగా ఉండకపోదురుగాక. కానీ దేవుడు వారిని జనముగా చేసుకున్నాడు. తన ప్రియమైన సొత్తుగా దేవుడు వారిని చేశాడు. కాబట్టి వారు నా ఎదుట ఎప్పుడు ఒక జనముగాను ప్రియమైన ప్రజలుగాను దేవుడు వారు చేసుకున్నాడు. కాబట్టి వారితో చేసిన నిబంధన వాక్యము కూడా నా సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటుంది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక నిత్య నిబంధన, నిత్యము ఉండేటువంటి నిబంధన ప్రియులరా. ఇది ఒక క్రొత్త నిబంధన, ఇది ఒక నిత్య నిబంధన. అంతేకాదు, ఇంకా కింద వచనములో కూడా మనం చూస్తే 38వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినముల్లో మొదలుకొని పట్టణము యెహోవా పేరిట కట్టబడును. ఇది అంటే జరగబోయేటానికి సూచనగా ఉంది ప్రియులరా. అంటే ఒక పట్టణాన్ని దేవుడు కడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలు వారిని ఆ పట్టణంలో దేవుడు ఉంచడానికి వీరి నిమిత్తము ఒక పట్టణాన్ని దేవుడు కడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథంలో దీని గురించి మరొక వివరణ మనం చూస్తాం. 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు తెలిసిందే, అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణమును చేరవలెనని అతడు మిగిల ఆశ కలిగి ఉన్నాడు అనేటువంటి వాక్యమును మనం ఆ 11వ అధ్యాయంలో మనం చదివాం ప్రియులరా. కాబట్టి ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని చేరాలని అబ్రహాము ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దూరం నుంచే ఆ పట్టణాన్ని చూసి వందనము చేసాడనే మాటను చదువుతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక పట్టణాన్ని కడతా ఉన్నాడు అనేటువంటి మాట. వారితో కొత్త నిబంధన చేస్తున్నాడు. వారి హృదయంలో దాని ధర్మవీధి ఉంచాడు. ఆయనే బోధకుడుగా ఉండి వారికి బోధిస్తూ ఉన్నాడు. వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చాడు. ఆయన వారితో చేసిన ఈ నిబంధన నిత్య నిబంధన. అది ఎంతటి నిత్యం అంటే, ఒక పట్టణమును కట్టి దేవుడే వారితో పాటు వారిని ఆ పట్టణములో ఉంచి ఆయన వారితో పాటు నివాసము చేసేటువంటి వాడు. ప్రకటన 20:21లో మనం చదివితే దేవుడే వారితో నివాసము చేసేటువంటి స్థితి ఏర్పడతా ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడు వారి జీవితాల్లో మరి వారితో పాటు మరి జీవించడం అంటే ఎంత గొప్ప భాగ్యము. ఇప్పటి దినాల్లో మరి మనం చూస్తే మరి కొత్త కొత్త స్థితులు కలుగుతూ ఉన్నాయి. ఏంటంటే దైవజనులు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో టిఫిన్లు చేస్తారు, మీ ఇంట్లో భోజనం చేస్తారు ఒక దినం, వాళ్ళైతే ఒక పూట. ఇలాంటి ఆఫర్లు వచ్చినాయి. వాళ్ళు ఎంతో కట్టాలి వాళ్ళకి. దైవజనుడే రావడంకే వారు అంత ఆశపడితే దేవునితో నీవు ఉండడం ఇంకెంత భాగ్యమో, ఇంకెంత ధన్యత. దానికి మనం ఏమి ఇవ్వలేదు. ఆయన మన దగ్గర నుండి ఏమీ తీసుకునేటువంటి వాడు కాదు ప్రియులరా. ఆయన ఉచితంగా
ఆయనే మనతో నివాసం చేయాలని ఆశపడతా ఉన్నాడు. హెబ్రీ గ్రంథంలో 2 ప్రత్యేకమైన మాటలు రాయబడ్డాయి. ఆయన తన దేవుడనని చెప్పుకొనుటకు ఆయన సిగ్గుపడేవాడు కాదని రాస్తా ఉన్నాడు. అంటే ఒకవేళ మనం గనక తల్లిదండ్రులుగా పిల్లలు గనక చాలా తుంటరుగా లేకపోతే చాలా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నప్పుడు మన పిల్లలని మనం చెప్పుకోవడానికి మనకి సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసే పనులు, వారు చేసే క్రియలు అలా ఉన్నప్పుడు వారి తండ్రిని ఈడు నా కొడుకు అని మనం చెప్పుకోవడానికి ఇదే అవుతూ ఉంటాం. కానీ మనం ఎంత దారుణంగా జీవించినా, ఎంతటి పాపపు దేవుణ్ణి విడిచి మన సొంత ఇష్టాలకు మనం ఏడవబడి అలాగ జీవించినా సరే, విశ్వాసం కలిగి జీవించడం ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను వారి దేవుడినని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతలేదు అనేటువంటి మాట. ఇంకో మాట 2వ అధ్యాయంలో ఇంకో మాట రాయబడుతుంది ఏంటంటే, నేను వారి సహోదరుని అనేటువంటి మాట కూడా దేవుడు మరి రాస్తా ఉన్నాడు. ప్రియుల చూడండి, అక్కడ హెబ్రీలు పత్రికలో 2వ అధ్యాయము 'ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక'. దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే, మొదటిది దేవుడని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతలేదు. రెండోది వీళ్ళు నా సహోదరులు, బ్రదర్స్, వీరు నా సహోదరులు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతలేదంట. చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకి దేవుడుగా, సహోదరుగా ఉండి ఆయనే మనతోటి తన నివాసాన్ని షేర్ చేసుకుంటుంటే దేవునితో ఉండడము ఎంత గొప్ప భాగ్యమో అది మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియుల. అలాంటి ఒక నిబంధన నేను చేయబోతున్నానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు తెలియపరిచాడు ప్రియుల. ఇదే మరి ఒక క్రొత్త నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక నిబంధనను మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో నుండి 36వ అధ్యాయమును కూడా మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. మీరు ఆ కింద ఇంకా నేను మీ పితరులతో ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులైందరు, నేను మీ దేవుడునయ్యుందును. చాలండి. ఇక్కడ చూస్తే ప్రియులరా, దేవుడు మరి నూతన నిబంధన లాంటి నిబంధనే మరలా ఇక్కడ కూడా ఒకటి మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలుతో మరి చేస్తున్నటువంటి నిబంధన. మరి అక్కడ మనం చూస్తే 24వ వచనములో, మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశములకు మిమ్మల్ని మరలా రప్పిస్తాను. అంటే వారు చెల్లాచెదరు చేయబడ్డారు. ఇశ్రాయేలీలేమో అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు, యూదా ప్రజలేమో బబులోను చెరకు వెళ్ళిపోయారు. అలా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా మరలా నేను తిరిగి సమకూరుస్తాను. సమకూర్చి వారి మీద నేను ఏం చేస్తానంటే శుద్ధ జలము నేను జల్లుతాను. ఎందుకంటే వారు అపవిత్రపరచబడ్డారు. వీరు ఎప్పుడైతే మరి ఈ యెరూషలేము నుండి అష్షూరీయుల దేశానికి, తర్వాత ఇశ్రాయేల్ బబులోను దేశానికి కొనుపోబడ్డారో, వీరి దగ్గర ధర్మ విధులు ఇంకా లేవు. వీరికి పాటించడానికి మరి ఆ ప్రత్యక్ష గుడారం కానీ, బలులు అర్పించడానికి దేవాలయం కానీ, మరి యాజకులు కానీ వీరెవ్వరూ లేరు.
ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ధర్మశాస్త్ర ఉపదేశకులు వారికి లేరు. ఇలా ఆ దేశాల్లో వెళ్ళిపోయినప్పుడు ఆ దేశాలతో మెల్లంగా వారు ఏమయ్యారంటే కాంప్రమైజ్ అయిపోయారు. ఆ దేశస్తులతో కలిసిపోయారు. వారి దేశ ఆచారాల్లో వీరికి వంటబట్టేసినాయి. వారితో కలిసిపోయినటువంటి కారణం చేత ఒక ప్రత్యేకమైన జనము ఇప్పుడు ఎలా తయారైందంటే అపవిత్రంగా తయారైంది. దేవుడు మరలా వారిని దేవుడు పోగు చేసి అపవిత్రులుగా ఉన్న వీరిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట, శుద్ధ జలము వారి మీద జల్లి వారిని పరిశుద్ధపరుస్తాననేటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. అంతేకాదు వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నూతన హృదయము వారికి ఇచ్చేదను, నూతన స్వభావము వారికి కలుగు చేసేదను. అంటే వారి స్వభావము పాపమునకు, అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయారో, దేవుణ్ణి ఏమంటాం మందిరాన్ని విడిచి వెళ్ళిపోయారో, లేకపోతే యెరూషలేం పట్టణాన్ని విడిచి చేరకొని పోయారో, అక్కడ వారితో పాటు వారి ఆచారాలు వారి యొక్క దైవాలను వీరికి కొలవడం చేత వారి హృదయాలు అపవిత్రపరచబడ్డాయి. కాబట్టి నేను వారికి నూతన హృదయాన్ని కలుగు చేస్తాను, నూతన హృదయాన్ని కలుగు చేస్తాను, నూతన స్వభావాన్ని కూడా నేను వారికి కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. 27వ వచనంలో నా ఆత్మను వారి యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, మనుష్యాత్మ ఇప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. మనుష్యాత్మకి ఎప్పుడు కూడా మానవుడు స్వాభావికంగా దేవుడు లేకపోతే మానవుడు ఎలా ఉంటాడంటే దేవునికి ఎడల తిరుగుబాటుగానే ఉంటాడు, పాప స్వభావంతోనే ఉంటాడు, పాప నైజము అతన్ని ఈడ్చుకొని పోతూ ఉంటుంది దేవుడు లేకపోతే గనక. కాబట్టి వారికి ఉన్నటువంటి మానవ హృదయాన్ని, మానవ స్వభావాన్ని, లేకపోతే మానవ ఆత్మకి బదులుగా నేను వారి హృదయాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు వారికి ఏం కలుగుతుందంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని నియమాలు, దేవుని కట్టడలు అనుసరించాలి అని ఆత్మ లోపల నుండి వారిని ప్రేరేపిస్తుంది, వారిని అలా విధంగా నడిపిస్తుంది ప్రియులరా. కాబట్టి 27వ వచనంలో నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా నిబంధనలను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. కాబట్టి ప్రియులరా, దేవుడు ఇశ్రాయేలు వారితో ఈ నిబంధన యెహెజ్కేలు ద్వారా వారికి తెలియపరుస్తా అన్నాడు. నూతన హృదయాన్ని వారిని పోగు చేసి అపవిత్ర యావత్తును పోగొట్టి నూతన హృదయమును వారికి ఇచ్చి దేవుని యొక్క ఆత్మను వారి యందుంచి ఆయన ఆజ్ఞలు కట్టడలను నెరవేర్చేవారుగా ఉంచి, అంత మాత్రమే కాదు 28వ వచనంలో మనం చూస్తే నేను మీ పితరుల్లోకి ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడినై. మరలా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఆయన ప్రజలుగా మనం ఉంటాం, లేదా మీరుంటారు. తర్వాత నేను మీకు దేవుడినై ఉంటానని వాగ్దానం చేస్తూ ఏదైతే వాగ్దానము చేశానో ఆ దేశములో మిమ్మల్ని మరి నివసిస్తారు అనేటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం ప్రియులరా. దేవుడు ఇశ్రాయేలుతో ఈ మరొక నిబంధన, ఇది కూడా దాదాపుగా కనాన్లో మరలా వారిని నివసింపచేస్తానని. అంటే కనాన్ అంటే మనం ఆలోచన చేయవలసింది భౌతికమైనటువంటి కనాన్ అని కాదు. దేవుడు తన రెండవసారి వచ్చినప్పుడు కనాన్ని స్వాస్యంగా ఆయన తీసుకుంటాడు. అక్కడ నుండి ఆయన పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేసి ప్రారంభించి ఆ పరిపాలన ఈ భూమి మీద నుండి పరలోక రాజ్యమునకు ఎక్స్టెండ్ చేయబడుతుంది. నూతన ఆకాశములోను నూతన భూమిలో ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం అంటే మరొక విధంగా చెప్పాలంటే ఆ నూతన ఆకాశాన్ని నూతన భూమిని మనం చేరుకోవడం అనేటువంటి సత్యము ఇందులో రాయబడతా ఉంది ప్రియులారా. ఇది దేవుడు యెహెజ్కేలుతో చేయబడినటువంటి నిబంధన. ఆ నిబంధనలన్నీ ఒకసారి ఈ స్క్రీన్లో మీరు చూడగలుగుతారు. దేవుడు ఎవరెవరితో చేసిన నిబంధనలు
మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఆ చివరి కాలంలో మనం చూస్తే వాటి యొక్క రకము అని మనం చూస్తే అన్నీ కూడా షరతులు లేనివిగానే ఉన్నాయి. ఏదైనా వనంలో ఆదామవ్వలకు దేవుడు చేసిన నిబంధన షరతులు లేనటువంటిది. నోవాహుతో దేవుడు చేసిన నిబంధన షరతులు లేనటువంటిది. అబ్రహాముతో వాగ్దానాల షరతులు లేనటువంటిది. అబ్రహాంతో చేసిన నిబంధన షరతులు లేనటువంటిది. ఒక్క మోషేతో చేసిన నిబంధన మాత్రమే షరతులతో కూడుకున్నది. మీరు పలానా ఆజ్ఞలు పాటిస్తే అప్పుడు మీరు దీవింపబడతారు, ఆజ్ఞలు మీరితే మీకు ఈ శాపం కలుగుతుంది అనేటువంటి షరతులతో కూడిన ఆజ్ఞల నిబంధన మోషేతో మాత్రమే చేసాడు ప్రియులరా. తక్కినవన్నీ కూడా పాలస్తీనా నిబంధన, దావీదుతో చేసిన నిబంధన కానీ, యెహెజ్కేలుతో చేసిన నిబంధన కానీ, ఇర్మియాతో చేసిన నిబంధన కానీ, ఇవన్నీ కూడా షరతులు లేనటువంటివి. షరతులు అంటే నేను ఇలాగ జీవిస్తేనే దేవుడు ఇలా చేస్తాడు అనడానికి ఏమీ లేదు. ఈ షరతులన్నీ కూడా, ఈ నిబంధనలన్నీ కూడా నా ప్రవర్తన మీద ఏది ఆధారపడి లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన కానీ, యెహెజ్కేలుతో దేవుని చేసిన ఈ నిబంధన కానీ, వీటన్నిటిని నిబంధనల్లో మన యొక్క పాత్ర ఏమన్నా ఉందా? ఒకవేళ ఈ క్రొత్త నిబంధనలో మనము దేవునితో లోకా సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన నిబంధన ఉంది కదా, ఒకసారి చూద్దాం. లోకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. దేవుడు ఏదైతే యెహెజ్కేలుతో చేశాడు లేదా ఇర్మియాతో చేసినటువంటి నిబంధన, క్రొత్త నిబంధన అని మనం చూసామో, ఆ నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి రోజుల్లో అది నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే ప్రతిసారి కూడా రక్తము ఉండేది. ఎందుకంటే మోషే దినాల్లో రక్తము చిందింపబడి, లేకపోతే ఒక పశువును వధించి పశువు యొక్క రక్తాన్ని కొంచెం తీసుకుని ఆ రక్తాన్ని మరి ఏమంటాం ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత ప్రజల మీద ఆ రక్తాన్ని కొంత ప్రోక్షించేవారు. రెండోది ఆ మెర్సీ సీట్ మీద, అనగా కరుణాపీఠం మీద కూడా దేవుని యొక్క వధింపబడిన గొర్రె పశువు యొక్క రక్తాన్ని చల్లేవారు. కొద్దిగా ఆ రక్తము ఈ నిబంధన మీద కూడా చల్లేవారు. దాని అర్థం ఏంటంటే ఇరువురు పక్షాల మధ్య ఒక నిబంధన ఒడంబడిక జరుగుతుంది. దానికి సూచన ఏంటంటే ఈ రక్తము ఇరువురు పక్షాల మధ్య ఒక ఒడంబడిక, ఒక నిబంధన జరుగుతుంది. రెండు పార్టీల మధ్య ఒక అగ్రిమెంట్ అంటారు కదా, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు సంతకాలు పెట్టుకుంటారు. అలాగా ఇరువురు పక్షాల మధ్య ఒక నిబంధన జరుగుతుంది. ఆ నిబంధనకి గుర్తు ఏంటంటే ఈ వధింపబడిన గొర్రె యొక్క పశువు యొక్క రక్తము. అంటే ఈ రక్తము ఇరువురు పక్షాల మీద జల్లడం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు ఈ నిబంధన మీరిన, నేను ఈ నిబంధనను మీరిన మనకేం కలుగుతుందంటే, ఈ పశువు ఎలాగ వధింపబడి రక్తము చిందింపబడిందో నీవు మీరినా నీకు అలాగ వధింపబడి నీకు రక్తం చిందుతావు. నేను మీరినా నేను వధింపబడి నా రక్తం నేను చిందించవలసి వస్తుంది. అంటే నా మరణం మీదకి వస్తుంది ఇది గనక నేను మీరితే అనే సాదృశ్యం అన్నమాట. కాబట్టి రెండు పక్షాల వారు ఇరువురు మరి ఎలాగైతే ఒక అగ్రిమెంట్లోకి వస్తారో అలాగా ఒక పక్షాన ఇశ్రాయేలు ప్రజలు, రెండో పక్షాన దేవుడు, ఈ ఇరువురు మధ్య ఒక నిబంధన జరుగుతుంది. ఈ నిబంధనని స్థిరపరచడానికి పాత నిబంధనలో ఇదేని వాడారంటే, గొర్రెను వధించి గొర్రె యొక్క రక్తాన్ని తీసుకుని వీరిరువురి మీద జల్లి చదివినటువంటి ధర్మశాస్త్రం నిబంధన వాక్యాల మీద కూడా జల్లేవారు. ఈ నిబంధన
కాబట్టి ఈ విషయాల్లో మనము పరిశీలన చేద్దాము. ఇదే నిబంధన వాక్యము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇరువురు పక్షాల మధ్య జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా ఎవరు ఉన్నారంటే ఇశ్రాయేల్ వారితో ఆ ప్లేస్లో శిష్యులు ఉన్నారు. శిష్యులతోనే కదా ఆయన గిన్నె తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్లేస్లో ఏమో శిష్యులు ఉన్నారు, దేవుడు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. వారి ఇరువురు మధ్య ఏం జరుగుతుందంటే ఒక నిబంధన జరుగుతుంది. అందుకనే ఆ మాట అక్కడ అన్నాడు 22:20లో, మీతో చేస్తున్నటువంటి క్రొత్త నా రక్తము వలన క్రొత్త నిబంధన. అంటే దీనికి ఏంటి సాదృశ్యం అంటే ఇవి మీతో చేస్తున్నటువంటి ఈ నిబంధన, దానికి మధ్యన ఎవరున్నారు? ఇప్పుడు ఈ ఇద్దరు పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకుంటే ఆ నిబంధనకి మధ్య ఒక పశువు వధింపబడి దాని రక్తం చేత ఈ నిబంధన స్థిరపరచబడింది. ఇద్దరిలో ఎవరు మీరినా పశువు ఎలా వధింపబడిందో మనకి అలాంటి స్థితే కలుగుతుందని ఆ ఒడంబడిక యొక్క అర్థం. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభువుకును శిష్యులకు మధ్య ఒక ఒడంబడిక జరుగుతూ ఉంది. ఆ ఒడంబడిక లేకపోతే ఆ నిబంధన ఎవరి రక్తంతో జరుగుతుందంటే నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. నేనే చిందిస్తా ఉన్నాను ఆ రక్తాన్ని. పశువును వధించి రక్తాన్ని తీసుకుని ఇరువురు పక్షాల మీద జల్లేవారు ఇప్పుడు కూడా క్రీస్తును వధించి ఆయన రక్తము ఎవరెవరు తాగుతున్నారంటే ఒకటి శిష్యులు తాగుతున్నారు, ఆయన దాంట్లో పాల్గొంటూ ఉన్నాడు. ఇరువురు మధ్య ఆ నిబంధన అలా విధంగా స్థిరపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చేసిన నిబంధన. ఏదైతే ఆ ఇర్మియా గ్రంథంలో రాయబడిందో, ఒక దినాలు రాబోతూ ఉన్నాయి, ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన దేవుడు చేయబోతున్నాడు. వారి హృదయంలో ధర్మవిధి ఉంచుతాడు. వారికి దేవుడే బోధకుడిగా ఉండి వారికి బోధిస్తాడు. వారి పాపములకి ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాడని ఏదైతే ఇర్మియా తెలియపరిచాడో ఆ నిబంధన వాక్యమును క్రీస్తు ప్రభువారు ఈ ఇశ్రాయేల్ అనగా ఈ శిష్యులకును తనకును మధ్య ఈ నిబంధన తన రక్తము వలనైన నిబంధన అని చెప్పి ఆ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నారు ప్రియులరా. కాబట్టి ఈ నిబంధన వాక్యములను మనము నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా సువార్త ఉందండి. ఈ నిబంధన అన్నిటిలో కూడా సువార్తను మనం చూసాం. ఏదైనా వనములో ఆదామవులతో చేసిన నిబంధనలో సువార్త ఏంటంటే స్త్రీ సంతానంగా క్రీస్తు ప్రభువారు ఉద్భవింపబోతున్నాడు, రిడీమర్ రాబోతున్నాడని, అది స్త్రీ సంతానంగా ఆయన రాబోతున్నాడు అనేటువంటిది వాక్యము 3:15లో ఆదికాండములో మనం చూసాం. నోవాహు దినములకు వచ్చేసరికి నోవాహుతో చేసిన నిబంధనలో ఏమీ ఆ వాక్యము క్రీస్తు గురించి లేకపోయినా మొత్తం అందరినీ నాశనం చేసేయాలి దేవుడు. ఎందుకంటే మానవుల యొక్క చెడుతనము భూమి మీద బహుభయంకరంగా ఉంది, బహు చెడ్డదిగా ఉందని దేవుడు తెలిసినప్పుడు సృష్టినంతా వైప్ చేసి సృష్టినంతా తుడిచిపెట్టేసి నూతనంగా ఇంకొక కొత్త మానవుడిని, కొత్త ఆ భూమిని, కొత్త ఆకాశాన్ని ఆయన చేయొచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే ఆదాముకు అవ్వకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే నీ సంతానములో ఒక రిడీమర్ రాబోతున్నాడు, విమోచకుడు రాబోతున్నాడని ఆదాముకు అవ్వకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ మానవ జాతినంతా తుడిచిపెట్టేస్తే ఆదాము అవ్వకు ఇచ్చినటువంటి ఆ నిబంధన లేకపోతే ఆ వాగ్దానము నిష్ప్రయోజనమైపోద్ది, అబద్ధమాడిన వాడవుతాడు దేవుడు. కాబట్టి ఆ నిబంధన, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడికి ఒక మానవుడు కావాలి. ఆ మానవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. తద్వారా తన విమోచన కార్యాన్ని తన సంతానము గుండా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలో కూడా సువార్త ఉంది. నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానం అంటే గలతీ 3:16 ప్రకారము సంతానములని బహువచనం కాదు, కానీ సంతానము అనే మాట చెబుతూ ఏకవచనముగా రాస్తూ ఆ సంతానము క్రీస్తే అనే మాట రాయబడుతుంది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి సంతానము క్రీస్తు అయినప్పుడు
క్రీస్తుకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఏం వాగ్దానం చేశాడంటే భూమిని వాగ్దానం చేశాడు. ఆ భూమి కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆయన రెండవసారి రాకడలో వచ్చినప్పుడు భూమి మీద తన పరిపాలన ఎక్కడి నుండి మొదలు పెడతాడంటే కనాను దేశం నుండి తన పరిపాలన ఆయన సాగించబోతా ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఇందులో కూడా అబ్రహాముతో చేసిన నిబంధనలో కూడా సువార్త ఇమిడి ఉంది ప్రియులరా. మోషే చేసినటువంటి నిబంధన మనం చూస్తే క్రియల వలన ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు అనేటువంటి సత్యం అందులో మనకు అర్థమవుద్ది. ఎందుకంటే అందులో ఆశీర్వాదాల కన్నా ఏవి ఎక్కువగా ఉన్నాయంటే శాపాలే 3 రెట్లు ఉన్నాయండి. ఆశీర్వాదం 1 రెట్టు అయితే శాపాలు 3 రెట్లుగా ఉన్నాయి. 15 ఆశీర్వాదాలు ఉన్నాయి, మీరు నిబంధన ప్రకారం జీవిస్తే పలానా ఆశీర్వాదాలని. కానీ ఈ నిబంధన కనుక మీరు గైకొనకపోతే ఇన్ని శాపాలని 43 శాపాలు రాయబడ్డాయి. కాబట్టి ఆ మోషే ధర్మశాస్త్రాన్ని మనం చూస్తే అందులో సువార్త ఏంటంటే నీతిమంతుడు, మరి క్రియల మూలంగా నీతిమంతుడు ఒక్కడు కూడా ఉండలేడు నీతిమంతుడిగా అని దేన్ని సూచిస్తూ ఉందంటే అది మోషే యొక్క నిబంధన. హెబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు మనం చూడగలుగుతాం ఏంటంటే అది మన ఛాయారూపంగా ఉంది. రాబోయే వాస్తవానికి ఈ ధర్మశాస్త్రము ఛాయారూపంగా ఉంది. మానవుల యొక్క ఏంటంటే పాపాన్ని అది స్టిర్ చేస్తుంది, లేకపోతే అది ఎత్తి చూపెడుతుంది అనేటువంటి సత్యం మనం చదవగలుగుతాం ప్రియుల. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట, పాపాన్ని అది ఎత్తి చూపెడుతుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు సపోజ్ నేను లేదా వస్తున్నప్పుడు మనకి ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్ ఒకవేళ మనం జంప్ చేసాం అనుకోండి, రెడ్గా ఉన్నా సరే మనం వచ్చాం అనుకోండి, ఆ ఫోటో తీస్తారు, లేదా ఆ పోలీసుడు లేదా ఆ ఉన్న కెమెరాలో ఫోటో పడతాయి. ఇది మనకి సెల్కి మెసేజ్ వస్తుంది, చలానా ఎంత మీరు సిగ్నల్ బ్రేక్ చేశారని మెసేజ్ వస్తుంది. అంటే ఈ చట్టము నన్ను ఏమని ఎత్తి చూపెడుతుందంటే నీవు తప్పు చేసావు, పలానా నిబంధన ఉంది, ఆ నిబంధనని నీవు మీరేమని తెలియచెప్పడం వరకే దీని యొక్క పని, చట్టం యొక్క పని. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే నీవు పలానా ఆజ్ఞను అతిక్రమించావు, ఆజ్ఞకి ఈ శిక్ష నీకు విధింపబడుతుంది అని ధర్మశాస్త్రం మన యొక్క శిక్షలను ఎత్తి చూపెడుతుంది, మన బలహీనతలను ఎత్తి చూపెడతా ఉంది. అయితే ధర్మశాస్త్రం ఏమీ మన బలహీనతల్ని నివారణ చేయలేదు. అయితే నేనేమి నీ బలహీనతలు చేయలేను, కానీ వీటిని చేయగలిగిన వ్యక్తి ఒకడున్నాడని క్రీస్తు వైపుకు మనల్ని నడిపిస్తుంది ప్రియులరా. నీవు పాపివి అని నీ మీద స్టాంప్ వేసి నీ పాపం పోవాలంటే పలానా చోటకి వెళ్ళి నీవు చేయాలని ఆ పాపాన్ని తొలగించుకొని క్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తుంది, క్రీస్తు యొద్దకు మనల్ని దారి చూపిస్తుంది ప్రియులరా. ధర్మశాస్త్రం దానిగా ఏ ఒక్క వ్యక్తిని పరిశుద్ధ పరచలేదు ప్రియులరా. కాబట్టి ఆ మోషే నిబంధనలో కూడా క్రీస్తుని లేకపోతే ఆ సువార్తని మనం చూడగలుగుతాం. క్రియల మూలంగా ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. అలాగే దావీదు తో చేసిన నిబంధనలో కూడా సువార్త ఉండింది. ఆ సువార్త నేను నీ సంతానము ద్వారా వచ్చిన వ్యక్తిని హెచ్చిస్తాను, రాజునిగా చేస్తాను, అతని రాజ్యము నిత్యము నేను స్థిరపరుస్తాను. ఇది క్రీస్తు ప్రభువు గురించిన వాగ్దానం. అతడు హెచ్చింపబడతానని వాగ్దానం చేశాడంటే దానికి ముందు ఆయన ఏం చేయబడ్డాడు, తగ్గింపబడ్డాడు. ఎలా తగ్గింపబడ్డాడంటే ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా దాసునిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తగ్గించుకుని దేవుడిగా ఉండాల్సిన ఆయన ఒక మానవుడా, ఒక దాసుడిగా వచ్చాడు ఈ లోకానికి. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇంతగా తగ్గించుకున్నాడని తండ్రి ఆయన్ని మరలా ఏం చేస్తున్నాడు, ఆరోహణమైన తర్వాత నీవు ఇంతగా తగ్గించుకున్నావు కాబట్టి నిన్ను నేను ఎలా హెచ్చిస్తానో చూడని చెప్పి తన కుడి పార్శ్వమందు ఆయన రాజునిగా ఆసీన్ని చేసి ఉన్నాడు. రాజునిగా చేసి ఆయనకి వాగ్దానం చేశాడు. ఏమని అంటే కీర్తన 2:6-7 ప్రకారము నన్ను అడుగుము, జనములు నీకు సొత్తుగాను, బూదిగంతముల వరకు నీకు
స్వాస్యంగా ఇస్తాను. జనాల్ని, రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు రాజు కాబట్టి నీవు పరిపాలన చేయడానికి మనుష్యులు, నీవు పరిపాలన చేయడానికి రాజ్యము నీకు అప్పగిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి మరలా రెండవసారి ఆయన రాకడలో రాబోతా ఉన్నాడు రెండవసారి. అప్పుడు ఎవరెవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరినీ కూడా ఆయనతో పాటు తన రాజ్యములో చేర్చుకుంటాడు ప్రియులరా. అది దేవుడు దావీదుతో చేసిన నిబంధన. యెహెజ్కేలుతో చేసిన నిబంధనలో కూడా ఈ మాటలు మనం చదువుకున్నాం. ఏంటంటే, నూతన హృదయము వారికి కలుగు చేసేదను, వారి మీద శుద్ధ జలము జల్లుతాను, వారు చేసిన పాపములన్నింటినీ కూడా నేను ఆ జలము జల్లడం ద్వారా వారి పాపములన్నీ కూడా పరిహరింపబడినట్లుగా వారి అపవిత్ర యావత్తును కూడా నేను తొలగిస్తాను. వారు పాపము చేత చెదిరిపోయినప్పటికీ నేను వారిని మరలా పోగు చేస్తాను. అపవిత్ర యావత్తును నేను తుడిచివేస్తాను. వారి హృదయములో నూతనమైనటువంటి హృదయాన్ని నేను కలుగు చేసి నా ఆత్మను వారి మధ్యలో వారిలో ఉంచి కట్టడలను విధులను గైకొనే వారుగా నేను చేస్తాను. ఆయన ఆత్మ మనలో వస్తుంది అనేటువంటి వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వచ్చి మనం చేసేటువంటి పని ఏంటంటే, ఆయనకి ఇష్టమైన రీతిగా, ప్రీతిమైన రీతిగా మనల్ని జీవింప చేయడానికి ఆయన ప్రతినిత్యము సహాయపడుతూ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించి ఆయన కొరకు జీవించాలనే తపన మనలో కలుగు చేస్తూ ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఆ యెహెజ్కేలుతో చేసిన నిబంధన, ఇర్మియాతో చేసిన నిబంధనలో కూడా సువార్తను మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే, నేను మరి ఇశ్రాయేలుతో క్రొత్త నిబంధన చేస్తున్నాను. వారు పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, ఇది షరతులతో కూడింది కాదు. ఈ నిబంధన ఏంటంటే, వారి హృదయముల్లో నా ధర్మవిధిని రాస్తాను, వారి పాపములు నేను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకోను. పిల్లల క్రీస్తు, అందుకనే రోమపత్రిక 5:8 అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అనేది వాక్యం తెలియపరచబడి. కాబట్టి క్రీస్తుని నమ్మితే మన పాపములన్నిటికీ కూడా ఆయన పరిహారము కలుగు చేస్తాడు. మానవులమైతే ఏమంటాం, ఈ క్షమించామని చెప్తాం, వారు చేసిన పాపాలు తప్పైపోయింది క్షమించంటే క్షమిస్తాం. కానీ అదే మాట మరలా వారితో ఏమన్నా మనం విభేదాలు వచ్చినాయి అనుకోండి, మరలా అప్పుడు నువ్వు అలా చేసావు అని మరలా పాత అన్నీ కూడా మనం చేసిన తప్పులన్నీ తోడుతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన హీ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్, క్షమిస్తాడు, ఇంకా మర్చిపోతాడు ఆయన. మరెన్నడను నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ క్రొత్త నిబంధన దేవుడు తన రక్తంతో స్థిరపరుస్తూ ఉన్నాడు పిల్లల. కాబట్టి ఈ నిబంధనలన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమవలసింది సువార్త, క్రీస్తు ప్రభుని గురించిన వార్త. పాత నిబంధన అంతా కూడా చాలా పర్యాయములు క్రీస్తు యొక్క సువార్త ఉందండి. ఒక్క ఇశ్రాయేలు కాలంలో లేదా మోషే కాలంలోనే షరతులతో కూడినటువంటి ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వీళ్ళు ఎంతగా అంటే, లేని రాజుని వీరే తీసుకొచ్చారు ఇశ్రాయేలు ప్రజలే. అప్పటి వరకు రాజు లేడు, మాకు రాజు కావాలని చెప్పాడు. యాజక వ్యవస్థ లేదు, మాకు మధ్యవర్తి కావాలి, దేవునికి మాకు మధ్యవర్తిగా ఉండడానికి మధ్యవర్తి కావాలని మధ్యవర్తిని కోరింది కూడా ఇశ్రాయేలు ప్రజలే. లేనిది ప్రతిదీ కూడా మరి మేము ఏదో ఒకటి చేస్తే మేము నీతిమంతులుగా అయ్యేటట్లుగా మాకు చేయన్నట్లుగా వీరు ప్రవర్తన ఉండింది. వారి కాఠిన్యాన్ని బట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని విధించాడు. మీరు చేయాలని ఆశపడుతున్నారు కాబట్టి ఇదిగో చేయండి అని మరి బోళ్ళన్ని ఆజ్ఞలు వారికి ముందు పెట్టాడు. వారి ఆజ్ఞలు పాటించలేనప్పుడు వారికి శిక్ష విధించాడు. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక మోషే నిబంధనలో మాత్రమే షరతులతో కూడినటువంటి నిబంధన. అయితే దేవునికి తెలుసు, ఈ నిబంధన ద్వారా, మోషే నిబంధన ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడని ఆయనకి తెలుసు. కాబట్టి అందులో నుండి ఒక వ్యక్తి దావీదు. అబ్రహాము ధర్మశాస్త్రం కన్నా
700 సంవత్సరాల ముందే పుట్టాడు అబ్రహాము. అతడు ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకమే అతనికి, ఆయన విశ్వాసమే నీతిగా ఎంచబడింది. ఇప్పుడు దావీదు ఎందులో ఉన్నాడు? ఈ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి దావీదు పాపం చేస్తే ఏం చేయబడాలా? శిక్షింపబడాలా. కానీ ఆ ధర్మశాస్త్రము క్రింద లేకుండా విశ్వాసము క్రింద దావీదును తేవడానికి ముందుగానే దావీదుకి దేవుడు ఏం తెలియపరిచాడంటే సువార్తని తెలియపరిచాడు. ఆ సువార్తని దావీదుని నమ్మడం ద్వారా ఈ ధర్మశాస్త్రము వల్ల వచ్చేటువంటి శిక్షను దావీదు తప్పించుకున్నాడు. లేదంటే ఆ ధర్మశాస్త్రం క్రింద ఉంటే శిక్ష కంపల్సరీ దావీదుకి వచ్చేది, దావీదు చనిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ శిక్ష నుండి దావీదుని తప్పించడానికి దేవుడు దావీదుకు సువార్తను అందించాడు. సువార్తని నమ్మిన కారణం చేత దావీదుకు ఏమొచ్చిందంటే నీతి వచ్చింది, నీతిమంతుడిగా తయారాడు. లేదా పాప క్షమాపణ వచ్చింది, అతని పాపములకు పరిహారం కలిగింది ప్రియులరా. కాబట్టి ఈ విషయాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో మరి యవ్వని యొక్క అతిక్రమాలు మరి ఇది దేవుడు పరిహరిస్తాడో అటువంటి వ్యక్తి ధన్యుడు. పాపములకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎలా ఎంచబడిందో దావీదు యొక్క విశ్వాసము, సువార్త యందుల విశ్వాసం లేదా రాబోతున్న మెస్సయా గురించినటువంటి విశ్వాసము వలన దావీదు యొక్క పాపములకు పరిహారం కలిగింది ప్రియులరా. కాబట్టి మనకును ఈ నిబంధనలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఈ విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే ఈ నిబంధన వాగ్దానములను మనం ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మడం వల్ల మనకు కూడా ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. నమ్మడం వల్ల దావీదులా మనకు కూడా ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ నిబంధన వాక్యములేమీ కూడా షరతులు లేనివిగా మనం చూస్తూ ఉన్నాం. మోషే యొక్క నిబంధన తప్ప మిగిలినవన్నీ కూడా ఎలాంటివి అంటే షరతులు లేనివి. అంటే నా క్రియల వల్ల ఈ వాగ్దానాలు ఏమీ ఆధారపడి లేదు నా మీద, నా క్రియల మీద. కాబట్టి నేను మంచి చేసినా చెడు చేసినా, పాపిగా ఉన్నా పరిశుద్ధుడిగా ఉన్నా, ఆ నిబంధన వాక్యములు మాత్రం దేవుడు నా ఎడల చేసి తీరుతాడు. ఎందుకంటే నా మీద ఆధారపడి లేదు. ఒకవేళ నా మీద ఆధారపడి ఉంటే ఈ ధర్మశాస్త్రం ప్రకారం మంచి చేస్తే మంచి వచ్చేది, చెడు చేస్తే లేకపోతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తే శాపం వచ్చేది. కానీ ఇక్కడ అలా కాదు. నేను మంచి చేసినా చెడు చేసినా, పరిశుద్ధంగా ఉన్నా అపవిత్రంగా ఉన్నా సరే దేవుని ఆశీర్వాదములు పొందేటువంటి స్థితి నాకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఆ ధర్మశాస్త్రం క్రింద లేను. ఈ నిబంధన వాగ్దానములేమి నా ప్రవర్తన మీద ఆధారపడి లేవు. నిబంధన వాగ్దానాలేమి నా ప్రవర్తన మీద ఆధారపడి లేదు. కాబట్టి నా ప్రవర్తన మీద ఆధారపడి లేవు. కాబట్టి నా ప్రవర్తన ఎలా ఉన్నా ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరి తీరుతాయి. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను పవిత్రంగా ఉంటేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనడానికి లేదండి. మనం ఎలాంటి స్థితిలో, అంటే అలా పాపం చేయమని కాదు నేను చెప్పేది, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన పాప జీవితము లేకపోతే మన జీవితము దీని మీద ఆధారపడి లేదు. దేవుని వాగ్దానాలు మన జీవితాల మీద ఆధారపడి లేవు. అందుకనే అవి షరతులు లేవిగా చేశాడు దేవుడు. ఒకవేళ షరతులుగా చేసి ఉంటే ఏ ఒక్క వ్యక్తి అందులో చేరి ఉండేవాడు కాదేమో. కాబట్టి షరతులు లేవు. కాబట్టి మనము ప్రవర్తన ఎలాంటి స్థితి ఉన్నా దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచితే, ఆయన కుమారుని సువార్త యందు నమ్మకం ఉంచితే, ఆయన జన్మించాడు, నా కొరకు పాపముల కొరకు మరణించాడు, ఆయన చనిపోయిన తర్వాత మృత్యుంజయుడిగా పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమునికి ఆసీనుడయ్యాడు. ఆయన రాజుగా ప్రతిష్ఠింపబడ్డాడు. ఆయన రాజుగా తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు ఆయన యందు నేను నమ్మిక ఉంచగలిగితే, ఆయనతో పాటు యుగయుగములో ఆయన రాజ్యములో నేను జీవిస్తాను అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండగలిగితే
ఈ వాగ్దానములు లేకపోతే ఈ నిబంధనలో మనం పాలిభాగస్తులు, క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులు అవుతాం. తద్వారా ఆయన ఏదైతే పట్టణాన్ని కట్టాడో ఆ నూతన ఆకాశము నూతన భూమిలో, దానిలో మనమందరం కూడా పాలిభాగస్తులం అవుతాం. అలా అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు జీవముల తండ్రి, కృపామయుడ, సర్వశక్తిమంతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్య భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. మీ యందు మీ సువార్త, మీ ప్రియకుమారుని సువార్త యందు మేమందరము నమ్మిక ఉంచడం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడతామని, మా పాపములకు పరిహారము కలుగుతుందని మీ వాక్యము ద్వారా మీరు మాకు బోధించారు. అందుకే మీకు స్తోత్రాలు. విన్న ఈ వాక్యమును మా వినికిడిలో ఫలింపచేసి మా క్రియల మీద మీద ఆధారపడకుండా మీ కృప మీద తండ్రి మీరిచ్చిన తండ్రి మీ ప్రియ కుమారుని యొక్క సువార్త మీద నమ్మిక ఉంచిన వారమై, విశ్వాసం ఉంచిన వారమై, నీతిమంతులుగా తీర్చబడి మా పాపములకు పరిహారము నొందిన వారమై నీతో యుగయుగములు తండ్రి మేము జీవించగలిగినటువంటి కృప ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడకి, వింటున్న ప్రతి బిడకి మీరు అనుగ్రహించి మీ పరిశుద్ధ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.